ఇస్రో చారిత్రాత్మక 100వ ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి జిఎస్ఎల్వి F-15 రాకెట్ ను ప్రయోగించారు. NVS-02 ఉపగ్రహాన్ని తీసుకుని నింగిలోకి దూసుకెళ్లింది. ఉపగ్రహం విజయవంతంగా కక్షలోకి ప్రవేశించింది. ఇస్రో సెంచరీ ప్రయోగం పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకుంది. ఇస్రో చైర్మన్ నారాయణన్ ఆధ్వర్యంలో తొలి ప్రయోగం విజయవంతం కావడంతో శ్రీహరికోట షార్ కేంద్రంలో శాస్త్రవేత్తలు పరస్పరం ఆనందోత్సాహాలతో శుభాకాంక్షలు తెలుపుకున్నారు. జిఎస్ఎల్వి F-15 ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడంతో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. ఇస్రో చైర్మన్ డాక్టర్ నారాయణన్, షార్ డైరెక్టర్ రాజరాజన్ ను శాస్త్రవేత్తల బృందాన్ని అభినందించారు. Within 40 seconds into the flight. As Port Blair Station mission. రాకెట్ ప్రయోగాల్లో స్వదేశీ ప్రయోగాలతో ఇస్రో సత్తా చాటిందని ఇస్రో చైర్మన్ డాక్టర్ నారాయణన్ ఆనందం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో మరిన్ని పరిశోధనలకు ఊతమిచ్చిందని తెలిపారు. 100వ ప్రయోగం మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. NVS-02 ఉపగ్రహం 10 ఏళ్ల పాటు సేవలందిస్తుందని అన్నారు. I am extremely happy to announce from the spaceport of ISRO that the first launch of this year 2025 has been successfully accomplished, with GSLV F-15 launch vehicle precisely injecting the navigation satellite NVS-02 in the required intended orbit. Mission is the 100th launch from our launch pads, which is very significant milestone of India. Our space program was conceived and started by visionary leader Professor Vikram Sarabhai and taken forward by generations of leaders. Couple of senior leaders are right now available in the VIP gallery. Till today, we have developed 6 generations of launch vehicles. The first launch vehicle was developed under the guidance of Professor Satish Dhawan, with APJ Abdul Kalam as the project director, and the launch took place in the year 1979. From that till today, including today's launch, we have accomplished 100 launches from these launch pads. Over these 100 launches, we have lifted 548 satellites to orbit. Over these 100 launches, totally we have lifted 120 tons of payload, including 23 tons of 433 foreign satellites. This launch site has witnessed several significant milestones of the Indian space program, including 3 Chandrayaan missions, a Mars orbiter mission, Aditya L1 mission, SRE mission, a single rocket placing 104 satellites in the orbit, and host of communication, earth observation and navigation satellites. శ్రీహరికోట రాకెట్ కేంద్రంగా గుర్తించిన మొదటి రోజుల్లో సౌండింగ్ రాకెట్లు, ఆ తర్వాత చిన్నపాటి లాంచ్ ప్యాడ్ల మీద SLV, ASLV రాకెట్లను ప్రయోగించారు. చిన్న చిన్న ప్రయోగాల్లో రాటు తెల్లడంతో పెద్ద పెద్ద ప్రయోగాలు చేయడానికి మొదటి ప్రయోగ వేదికను నిర్మించారు. దీనిపై 1990 నుంచి 2005 దాకా ఎన్నో ప్రయోగాలు చేసి విజయాలు సాధించారు. ఆ తర్వాత భవిష్యత్తులో అత్యంత బరువైన ఉపగ్రహాలను ప్రయోగించేందుకు మరో ప్రయోగ వేదిక అవసరాన్ని 2002లో గుర్తించారు. అత్యాధునిక సౌకర్యాలను కల్పించారు. అంచెలంచెలుగా ఇక్కడ భారీ రాకెట్ ప్రయోగాలు చేపట్టే స్థాయికి చేరింది షార్ కేంద్రం. శ్రీహరికోట నుంచి అంతరిక్ష ప్రయోగాన్ని చేపట్టాలని నిర్ణయించిన తర్వాత ఇండియన్ రాకెట్ల ద్వారా సమాచార ఉపగ్రహాలు, కమ్యూనికేషన్ శాటిలైట్స్, రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్, ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్, వాతావరణ పరిశోధనలకు ఆస్ట్రోనాట్ ఉపగ్రహాలు, గ్రహాంతర ప్రయోగాలు, అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ నిర్మాణం కోసం సెడెక్స్ ఉపగ్రహాలతో డాకింగ్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. రష్యా, అమెరికా, ఫ్రాన్స్ దేశాల అంతరిక్ష సంస్థల నుంచి రాకెట్ల ద్వారా 30 ఉపగ్రహాలను పంపించిన ఇస్రో 37 దేశాలకు చెందిన 433 విదేశీ ఉపగ్రహాలను శ్రీహరికోట షార్ కేంద్రం పంపించి రికార్డు నెలకొల్పింది. Space docking. The previous pass was the observation pass, wherein all team members have verified their parameters, and based on their confirmation, mission director will be giving a go for the subsequent for motion of the spacecraft from 3 meter till docking. The next pass will come at 0040 UT,
over HBK, the commanding will be given for the subsequent phase of the mission, wherein the spacecraft. ఖగోళ రహస్యాలను ఒడిసిపట్టే క్రమంలో విశ్వంలోని చంద్రుడు, సూర్యుడు, అంగారక గ్రహాల మీద పరిశోధనకు చంద్రయాన్ 1, 2, 3, మంగళయాన్ 1, సూర్యయాన్ 1 అనే 3 ఉపగ్రహాలతో పరిశోధనలు చేస్తున్నారు. ఉపగ్రహాల సామర్థ్యాన్ని కూడా నిర్ధారించుకునేందుకు ఎక్స్పెరిమెంట్ ఉపగ్రహాలు, నావిగేషన్ వ్యవస్థకు చెందిన ఉపగ్రహాలు, ఖగోళం, వాతావరణం గురించి తెలియజేసేందుకు స్పేస్ సైన్స్ ఉపగ్రహాలు, విద్యార్థులకు ఉపయోగపడే స్టూడెంట్ శాటిలైట్స్ అన్ని కలిపి ఇప్పటివరకు 159 ఉపగ్రహాలను షార్ కేంద్రం నుంచి పంపించారు. ఈ ఉపగ్రహాలతో సముద్రాలు, భూమిపై అధ్యయనం చేసేందుకు ఉపయోగపడుతున్నాయి. అంతేకాదు రైతులకు ఉపయోగపడే ఎన్నో ప్రయోజనాల కోసం దూర పరిశీలన ఉపగ్రహాలు, రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్, రేడియో టెలివిజన్, డిటిహెచ్, టెలి ఎడ్యుకేషన్, టెలిమెడిసిన్, ఇంటర్నెట్, ఆండ్రాయిడ్ టెక్నాలజీ లాంటి ఎన్నో ప్రసారాలను మెరుగుపరిచేందుకు కమ్యూనికేషన్ శాటిలైట్స్ ను షార్ నుంచి పంపించారు ఇస్రో శాస్త్రవేత్తలు.